వాళ్ళు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కోalition గవర్నమెంట్ ఫామ్ చేశారు. మెజారిటీ స్టేట్స్ వాళ్ళు ఏవైతే టాస్క్లు అనుకున్నారో అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. తెలంగాణ వాళ్ళకి ఇక నెక్స్ట్ టార్గెట్ అయితే కనుక ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కర్ణాటక అంటే నెక్స్ట్ రేపు ఎలక్షన్స్ 2 సంవత్సరాలు రాబోతున్నాయి. అక్కడ వాళ్ళు కొత్త ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రేపు ఒకవేళ తెలంగాణలో గనక బీజేపీ కొత్త టాస్క్ తీసుకొని, ఢిల్లీ తరహాలో కనుక టాస్క్ తీసుకొని ఇక్కడ ఆలోచన చేస్తే మీరు తట్టుకోగలిగే పరిస్థితి ఉందా భారతీయ జనతా పార్టీ రాజకీయాన్ని? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి బీజేపీకి లేదు. కాబట్టి పరోక్షంగా మన పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ మద్దతు తీసుకుంది. కవిత గారికి బెయిల్ ఇప్పించడంలో కూడా అదే కారణం. ఇప్పుడు వచ్చే మొన్నటి వరకు 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి మనం ప్రకటించింది. పోటీ చేయకపోతే మంచిది అంటే అక్కడ బీజేపీ పోటీ చేస్తూ ఉంది, పరోక్షంగా బీజేపీకి ఇస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎక్స్పెరిమెంట్ అయితే ముస్లిం మైనారిటీ ఓట్స్ దళిత్ ఓటు అలయన్స్ పెట్టుకుంటే రాదనుకున్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని సాగదీస్తూ ఆఖరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేవరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అదే కేసీఆర్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ముందునే పొత్తు ప్రకటిస్తే ఈ మైనార్టీ ఓటు ఇటంతా మొత్తం కాంగ్రెస్ పైన కన్సాలిడేట్ అవుతుంది. కాబట్టి చేయకుండా దాన్ని స్లోగా ఇప్పుడు మేము విడివిడిగానే ఉంటామని చెప్తూ ఆఖరికి వచ్చే వరకు ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఇంకా కనబడతాం. అంటే రజనీ వాస్తవంగా ఇప్పుడు ఇందాక మీరు ట్వీట్ చేశారు కదా ఒమర్ అబ్దుల్లా, ఆ స్పిరిట్ మధు యాష్కి గారు క్యాచ్ చేశారా లేదా నాకైతే డౌటే. ఎందుకంటే కాశ్మీర్లో కలిసి పోటీ చేశారు నిజమే, కానీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ చాలా తక్కువ. నేషనల్ అక్కడ కాశ్మీర్లో చాలా కీలకమైన ఇది జరిగింది. మీరు హర్యానా చూసినా, ఇప్పుడు ఢిల్లీ చూసినా, మహారాష్ట్ర చూసినా కానీ చాలా ఎక్కువ స్థానాలు మాకే కావాలనుకోవటం ఇది ఎంత చివరికి చాలా స్పాయిలింగ్ గేమ్ అని ఇప్పుడు ఆయన చెప్తుంది కూడా అదే. మీరు కొట్లాడుకుని ఉంటే బీజేపీ గెలుస్తుంటుంది అనే ఒక క్లియర్ మెసేజ్ ఆయన దీని నుంచి. తెలంగాణ తీసుకుంటే కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లతో 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆప్ అనేది 40 సీట్లతో ఇప్పటికి కూడా ఇంకో 20-15 40% ఓట్లు. అంటే మీకు ఇక్కడ మీరు అనలైజ్ చేయాల్సింది పాయింట్ ఏంటంటే, ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇదివరకు ఇట్లా కాకుండా ఇప్పుడు 10%, 15%, ఆంధ్రప్రదేశ్లో 15% డిఫరెన్స్ కనిపిస్తుంది అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు ఢిల్లీలో చూస్తే మోర్ దాన్ 10% కనిపిస్తుంది. సో 10% ఓట్ గ్యాప్ డిఫరెన్స్ తో రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి? అంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు వాటి బేస్ వాటికి ఉన్నాయి, వాళ్ళు అంతవరకు కన్సాలిడేట్ చేసుకుంటున్నారు. ఓటర్లు కూడా ఎటు ఉండాలి ఏంటి దాన్ని వస్తున్నారు. కానీ ఖచ్చితమైన వ్యూహాత్మకంగా ఇప్పుడు తెలంగాణ గురించి ఆయన రెఫర్ చేస్తున్నారు కదా, కాంగ్రెస్ అంత ఇదిగా ఉంది, బీజేపీ ఫ్యాక్టర్ కాదంటున్నారు ఆయన. సగం సీట్లు వచ్చాయి కదా, సగం సీట్లు వచ్చిన పార్టీని ఇవన్నీ బీఆర్ఎస్ వల్లే వచ్చాయి అని అంటే బీజేపీ బిగ్ పిక్చర్ మిస్ కావడం వల్ల ఒక్క మాట సార్, బిగ్ పిక్చర్ మిస్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా 40% ఓట్లు బీజేపీకి భిన్నంగా ఉన్నప్పటికీ వాటిని కన్సల్టేట్ చేసుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తుంటే రిజల్ట్ ఇంకా బాగుండేది, డిఫరెంట్ గా ఉండేది. మన పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ మెజారిటీస్ తగ్గించారు కదా ఇద్దరు. అలాగదు మీరు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది మాక్సిమం 4% ఓటు, ఇప్పుడు కేజ్రీవాల్కి వస్తుంది 40%, రెండు కలిపిన 44-45% మాత్రం ఉంది. బీజేపీకి 50% ప్లస్ కనిపిస్తుంది. సో ఎలా 44 కాదండి 48 అవుతాయి. 2+2 = 4 రాజకీయంలో గెలుస్తారు. ఈ క్యాండిడేట్ కలిసి పోరాడుతున్నారు అంటే ఇంకా ఓట్స్ పర్సెంటేజ్ పెరుగుతాయి. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. 2 and 2 = 4. నేను చెప్తున్నా, మధు గారు ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకోవాల్సింది. మేము ఉత్తరప్రదేశ్ లో ఎంతో సాక్రిఫైస్ చేశారు. 9 బై ఎలక్షన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అన్ని అఖిలేష్ యాదవ్కి ఇచ్చేసారే. అది ఇక్కడ చేస్తుంటే ఆయన లీడర్షిప్, రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ గొప్పగా అందరూ మెచ్చుకుందరు. ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయాడు, నాకు అడ్డం లేదు ఢిల్లీలో అనుకున్నా. మిగతా వాళ్ళు ఇలా విమర్శలు చేస్తున్నారు కదా, నువ్వు పార్ట్నర్స్ ని చూసుకోవట్లేదని. తప్పు చేశారని నేను అనుకుంటున్నా. ఈ కేజ్రీవాల్ తప్ప, రాహుల్ గాంధీ గారు తప్ప నేను చెప్పలేను, కానీ వాళ్ళు కలిసి పోటీ చేస్తే ఇంకా రిజల్ట్ బాగుండు. రాను బీజేపీకి టోటల్ స్లీప్ అయిపోతారు. ఇండియా కూటమి కుట్టినప్పుడే మొట్టమొదటి ఫిషర్స్ కమ్అట్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇండియా కూటమి కుట్టినప్పుడే ఫస్ట్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మేము సొంతంగా పోటీ చేస్తామని ఒక ప్రకటనతో ముందుకొచ్చారు. వచ్చినప్పుడే కాంగ్రెస్ అప్పుడే కాడి కింద పడేసింది ఢిల్లీలో. మళ్ళీ వాళ్ళని కలుపుకున్నారు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కాదన్నారు. ఈ డైకోటమీ ఇన్ ఇట్స్ ఓన్ పాలసీ హ్యాస్ డన్ ది కాంగ్రెస్ ఇన్. సార్ ఒక్క మాట సార్, గ్రాండ్ డ్రీమ్స్ నుంచి బయటికి రావాలి సార్.
ఇప్పుడు మోదీ ఇంత ఉన్నప్పటికీ కూడా లోకేష్ను నువ్వు వచ్చి నన్ను ఎందుకు కలవలేదు, నేను నీ మీద ఫిర్యాదు చేస్తున్నాను అంటే అందరినీ కలుపుకొని పోవటం అన్నది ఏ స్థాయిలో వాళ్ళు గుర్తిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. రవి గారు, యా. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజికల్ మిస్టేక్స్ ఏంటంటే 2013లో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజార్టీ రాలే. సో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్న 8 ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినది. యూపీలో కూడా అందరూ ఏమంటారంటే పివి నరసింహ గారు ఉన్నప్పుడు బీఎస్పీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడంతో దళిత ఓటు బ్యాంక్ అంతా కూడా బీఎస్పీ బలపడింది, కాంగ్రెస్ బలహీనపడింది, ఇప్పటిదాకా ఇంకా తేరుకోలే. సో మాకు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. ఒకసారి కలిసి పోటీ చేయడం మళ్ళీ విడిపోవడంతో లాంగ్ స్ట్రాటజీ ఉండాల్సిన అవసరం ఒకటి ఉంది ఇక్కడ. స్థానిక నాయకత్వం ఒక ఆలోచన వేరే ఉంటుంది, అధినాయకత్వం వేరే ఉంటుంది. నేను రాహుల్ గాంధీ గారితో వాషింగ్టన్లో ఉంటున్నప్పుడు ఈ హర్యానా ఎలక్షన్స్ సీట్స్ డిసైడ్ అవుతూ ఉండే. రాహుల్ గాంధీ గారేమో ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఇవ్వమని చెప్పినాడు. ఇక్కడ కూడా తెలంగాణ మన ఎలక్షన్ అప్పుడు నేను క్యాంపెయిన్కి ఇప్పుడు చైర్మన్ కూడా సిపిఐ పార్టీకి ఒక సీట్ అని ఇవ్వాలనేది వాళ్ళని ఒప్పించి దాంట్లో కీలక పాత్ర నాది. సిపిఐ సిపిఎంకి లేక సిపిఎం రాళ్ళు సిపిఐ పార్టీ కూడా ఎందుకు ఇవ్వాలి ఒక సీటు కూడా 2 సీట్లు కానీ ఇక్కడ లోకల్ నాయకత్వం అన్నప్పుడు అక్కడ 500-600 ఓట్లు వచ్చినా కూడా దాంతో గెలిచే ఓడిపోయే డిసిషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పి గట్టిగా వాదించడం. సో ఇక్కడ హర్యానాలో కూడా ఏమైంది, రాహుల్ గాంధీ గారికి ఆలోచన ఉండి ఇండియా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఉండాలని హర్యానా చెప్పినా కూడా లోకల్ నాయకత్వం వ్యతిరేకించింది కంప్లీట్గా. అతను భూపేందర్ కూడా ఆరోగెంట్గా నువ్వునే చెప్పినాడు. సో లోకల్ నాయకత్వం కూడా ఒకసారి అధినాయకత్వం పైన ప్రెషర్ పెడతా ఉంటుంది, దాంతో కూడా ప్రాబ్లం అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీ అనే ఒక మాటతోని కాంగ్రెస్ హెస్ ఆల్వేస్ బిన్ ఎన్కరేజింగ్ ఇండిసిప్లిన్. దాంతో ఈ ప్రాబ్లం వస్తూ ఉంది మొదటి నుంచి, ఎక్కడ పడితే అక్కడ. మీలాంటి వాళ్ళు యూ షుడ్ ఎంకరేజ్ దట్ డిసెంట్ అనేది. డెమోక్రసీలోనే అది ఉండాలండి. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నట్టుగా మించితే కూడా ప్రమాదమే కదా. నువ్వు మించినప్పుడు చర్య ఎట్లా ఉంటుంది? కాదు దాన్ని వీక్నెస్ గా చేయకూడదు. డిసెంట్ ఆఫ్ ఒపీనియన్ కూడా అధిష్టానం అనేది ఆలోచించి సరే